ఏంటంటే కేసీఆర్ గారి సభలో నిన్న రేవంత్ రెడ్డి అనే పేరు రాలే. అబ్జర్వ్ చేసిరా మీరు? అంటే రేవంత్ రెడ్డిని చాలా చిన్న మనిషిగా ట్రీట్ చేసిండు నిన్న కేసీఆర్. ఇది సహజంగానే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా జీర్ణంగా అన్నటువంటి అంశం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని ప్రతిపక్ష నాయకుడే గుర్తిస్తలేడు అనేటువంటి ఒక భావన కలిగింది. అంతో ఇంతో పేరు తీసిండంటే బట్టి విక్రమార్క పేరు తీసిండు తప్ప రేవంత్ రెడ్డి పేరు కానీ ఒక్క మంత్రి పేరు కానీ ఆయన ఉచ్చరించలే. పైగా ఏఐసిసి నాయకులను రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ వాళ్ళని విమర్శించాడు తప్ప ఈ రేవంత్ రెడ్డి గారిని అసలు పట్టించుకోలే. ఈ సహజంగానే రేవంత్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు చాలాసార్లు ప్రతిపక్ష నాయకుడు నా గురించి మాట్లాడితే బాగుండు అని చెప్పి. కానీ ప్రతిపక్ష నాయకుడు ఎన్నడూ కూడా ఈయన గురించి టాపిక్ తీసుకురాలే. ఈయనని ఇట్లా ఏది గంజిలో ఈగలాగా తీసి అవతల పారేసాను. ఇక ఈ సభ గురించి మాట్లాడాల్సినటువంటి మంత్రులకు అది సరిపోతలేదు. ఆ స్థాయిలో సబ్జెక్టు కూడా వీళ్ళ దగ్గర లేదు. వాస్తవానికి కేసీఆర్ గారు తన పునాదులను ఎట్లయితే మర్చిపోయిండో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వచ్చినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయి ఈయన యాక్ట్ చేసాడు. కాబట్టి ఇద్దరికీ పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే ఇంత పెద్ద సభ పెడితే కనీసం నా పేరన్న మాట్లాడా అనేటువంటి బాధలో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి గురించి, ముఖ్యమంత్రి పాలసీల గురించి మాట్లాడితే అది కొద్దిగా చర్చ అయ్యేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రెస్ మీట్ పెట్టాలి? ఇప్పుడు పెట్టడానికి ఛాన్స్ కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు పరమైపోతుంది. ప్రభుత్వాన్ని అన్న దాని మీద పెట్టాలి, ప్రభుత్వాన్ని అన్న దాని మీద పెట్టాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దమ్ము కూడా సరిపోదు ఈ కౌంటర్కి.